నేను నా పట్ల భారతీయ సంస్కృతి పట్ల గౌరవాన్ని కలిగి ఉంటాను. నేను వంశ పరంపరను నేర్పిస్తాను. పరిమితమైన ఖర్చులతో ఇంటిని నడిపిస్తాను. పర్యావరణ రహితమైన జీవన శైలిని అవలంబిస్తాను. భారతదేశ పౌర విధులను పాటిస్తాను. కుటుంబం సమాజం దేశం విశ్వ కళ్యాణం కొరకు పనిచేస్తాను. నేను నాలోని సప్తశక్తులను జాగృతం చేయడం కొరకు సంకల్పిస్తాను. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ. నమస్కారం. అస్మద్గురుభ్యో నమః. ఇక్కడ ఆసీనుడైనటువంటి కొలువదీరినటువంటి శ్రీ సరస్వతి మూర్తులందరికీ కూడా ప్రణామాలను అందజేస్తూ, ఎందుకంటే మనం సరస్వతి దేవికి ప్రతిరూపం. అందుకే మనకి మన భారతీయ సంస్కృతిలో నారీమణికి అంటే నారీ శక్తికి పెద్దపీట వేయడం జరిగింది. మనం జ్ఞానంలో సరస్వతి, అట్లాగే ధైర్యంలో దుర్గాదేవి, అట్లాగే లక్ష్మీప్రదం అయినటువంటి విషయాల్లో మనం లక్ష్మీ సంపన్నత కలిగినటువంటి లక్ష్మీదేవిగా మనకి గొప్ప సముచితమైనటువంటి స్థానాన్ని అందించింది మన భారతీయ సంస్కృతి. అందుకే ఇక్కడ వేదిక పైన మనందరం ఈ రోజు ఇలా కలుసుకోవడం చాలా సంతోషించదగినటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ మన భారతీయ సంస్కృతిని మరి సంస్కృతికి పట్టం కడుతున్నటువంటి వేదిక, సంస్కృతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ఇది వ్యవస్థ. ఇక్కడ శిశు మందిర్ అంటే నేటి బాలలే రేపటి పౌరులు. మరి ఆ విధంగా ఇక్కడ రూపుదిద్దబడుతున్నటువంటి బాలికలందరూ మన రాబోయే తరంలో మన భారతీయ సంస్కృతికి వారసులు. మరి ఇలాంటి వ్యవస్థలు మనం ఇక్కడ వేయించేసి ఉండడం గొప్ప విషయంగా మనం భావిస్తూ, ఇంతకుముందే మాతాజీ గారు చెప్పారు, బాలికలకు మాతృమూర్తులు ఇక్కడ వచ్చినందుకు
ఇస్తున్నాను అనుకుంటాను. కొద్ది సంఖ్య తక్కువ ఉంది అని మా ప్రధానోపాధ్యాయులు చెప్పారు. ఏదేమైనప్పుడు కూడా ఈ మధ్యాహ్నం పూట నిద్రపోయే బదులు పాఠశాల పోతున్నంత కుటుంబం తెలుపుకుంటున్నాను. ఇక వేరే విషయం చెప్పాలంటే నేను నా అదృష్టమో దురదృష్టమో కానీ 3 గంటల వరకు కూడా రోగుల సమయం అనేది లేకుండా 3 గంటల వరకు వచ్చే పాఠశాల పోయేది బాబని చెప్పినా కానీ చివరికి పేషెంట్ చూసేవారు కూడా వాళ్ళు కూడా రావడం వల్ల నాకు 3 గంటలకు రమ్మన్నారు మా ప్రధానికి వచ్చే గవర్నమెంట్ కాకుండా సమయానికి వచ్చినట్టు భావిస్తున్నాను. వారి అందరి అమూల్య సందేశాన్ని చక్కటి తెలుగు భాషలు విని ఆనందించాను. ఎందుకంటే పరిస్థితుల ప్రభావం వల్ల శిశు మందిరంలో మాతృభాషలో ఉన్నటువంటి చదువంతా కూడా కాల వేగానికి ప్రభావం తట్టుకోలేక ఆంగ్ల మాధ్యమంలో బోధించడం జరుగుతుంది. అందుకని ఈ సంఖ్య ఉంచుకోవాలంటే